హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ అండి. అది చేసుకోవడానికి ముందుగా కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 5 యాలకులు, 5 లవంగాలు, 3 బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 స్టార్ పువ్వులు, చిన్న జాపత్రి, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొంచెం పింక్ కలర్లో వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాడిపోతుంది, అడుగంటేస్తుంది, పచ్చివాసన వస్తుందండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2 మినిట్స్ వేపుకుంటే మనకి బాగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1 కిలో చికెన్ అండి. బాగా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనం బాగా కలుపుకోవాలండి. మొత్తం ఉల్లిపాయలంతా కలిసేలాగా చికెన్ అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు ఇందులోని మనం సాల్ట్ అయితే వేసుకుందాం. ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచండి, తగ్గించకండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ వేసాక ఇందులోనే 1 టీ స్పూన్ పసుపు, ఒక 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కారము, ఉప్పు, పసుపు మొత్తం కలిసేలాగా ఇప్పుడు మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవనివ్వాలండి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చేసుకోగలిగే చాలా సింపుల్ రెసిపీ. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ పట్టవండి. చాలా తక్కువ టైంలోనే మనం ఇదైతే చేసుకోవచ్చు. ఈ చికెన్ ఇప్పుడు హై ఫ్లేమ్లోని మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలోని కలుపుతూ ఉండాలండి. లేదంటే చికెన్ కింద అడుగంటేస్తుంది, మాడిపోతుంది. కాబట్టి అది ఫ్రై అయ్యే వరకు మనం మధ్య మధ్యలోని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1/2 లీటర్ వాటర్ అయితే వేసుకోవాలండి. మనం చికెన్ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ముక్క ములిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఒక 20 మినిట్స్ అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా గరం మసాలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంకా చాలా వరకు వాటర్ అయితే ఉందండి. అది ఇంకా కొంచెం చిక్కబడాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకోవాలండి. అలానే ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తా అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. కరివేపాకు అయితే ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుందండి. కాబట్టి లాస్ట్లోనే వేసుకోండి కరివేపాకు. ఇంకా పచ్చిమిర్చి అయితే మనం లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఇది రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.